వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఓ ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. అతి ముఖ్యమైన విషయం అని చెప్పాలి. ఈ నెలలో మొదటి వారములో దేవుడు ఓ ఆలోచనను కలుగచేశాడు. అందరూ శ్రమల మధ్యలో ఉన్నారు కదా, ఇబ్బందుల కొలిమిలో పరీక్షింపబడుతూ జీవిత గమ్యమేమిటో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు కదా. బైబిల్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారందరూ చేసిన పని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన దినాలుగా మన ఇమాన్యుయల్ యూత్ ఫాస్టింగ్ డేస్ గా ఒక 3 రోజులు ప్రకటిద్దామనే ఆలోచన కలుగున్నాను. ఎప్పుడు ప్రకటిద్దామని చెప్పేసని ఎప్పటి నుండో పెట్టాలనుకుంటూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మీకంతా స్పష్టంగా వివరిస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. రేపటి నుండి అనగా 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థనా దినాలు. ఈ ఉపవాస ప్రార్థనా దినాలలో ఉపవాసం ఎలా ఉండాలో, ఏ సమయము నుండి ఉండాలో కూడా మీకు చెప్తున్నాను. అమ్మా, ఉపవాసం అనేటువంటిది మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఉపవాసం ఉండాలి. ఉదాహరణకి చెప్తున్నాను, మనము దేవుడు అనుకుంటూ మనము ఆరోగ్యాన్ని ప్రక్కన పెట్టి ఉపవసించడం ద్వారా అన్యజనుల ఎదుట ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దేవుని నామానికి అవమానం రాకూడదు. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. రీసెంట్ గా ఒక సిస్టర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఏంటమ్మా ఎందుకు పడిపోయావు అంటే, ఉపవాస దినాలండి, అందుకని ఉపవాసం ఉన్నాను, కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి ఆమె కోలుకున్నాక చెప్పింది. దానివల్ల చూసే వాళ్ళకి ఓబ్బో ఉపవాసం అని చెప్పి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు అనేటువంటి ఒక అపార్థం దేవుని మీద పడిపోతుంది. మనం ఉపవసించిన సంగతి ఎవరికి తెలియకూడదు. వాస్తవంగా అంత జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపవాసాలు ఎలా ఉండాలో మీకు ఒక మాటలో చెప్తాను. మాకు ఆరోగ్యం అంతా బాగుంది బ్రదర్, మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము అన్నవారు ఉదయం నుండి మీరు ఆ ఒక మాటలో చెప్పాలంటే సాలిడ్ ఫుడ్ ఏది తినొద్దు. సాలిడ్ ఫుడ్ అంటే ఆ భోజనం కానీ లేకపోతే ఇంకేదన్నా మామూలుగా తినే పదార్థాలు ఏవి తినకుండా ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే. ఎట్లాగంటే మజ్జిగని, టీ అని, లేకపోతే రాగి జావని, ఏవో ఒకటి లిక్విడ్స్ తాగుతూ మీరందరూ కూడా అట్లని రోజంతా ఉంటే పగలు యథావిధిగా 5 నుంచి 6 వరకు ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. ఇంకా మిగతా సమయం అంతా కూడా మీరు ఉపవసించి మీ ఇంట్లో ఏకాంత ప్రార్థనల్లో గడపాలి. ఏకాంత ప్రార్థనలో మీకోసం ప్రాముఖ్యంగా వేటి కొరకు ప్రార్థన చేయాలో రేపొద్దున చెప్తాను. వాటి కోసం మీరంతా ఆ రోజంతా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత రాత్రి 7:30 గంటలకు 7:30 నుండి 9 గంటల వరకు జూమ్ యాప్ లో ప్రార్థన కూడిక జరుగుతుంది. 2 రోజులు, సోమవారం, మంగళవారం. అందరూ జాగ్రత్త గమనించండి. సోమవారం, మంగళవారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఇదే ఉదయకాల ప్రార్థన లింకులో ప్రార్థన జరుగుతుంది. సోమవారం రోజు మనకి హోసనా మందిర్ భీమవరంలో పరిచర్య చేస్తున్నటువంటి బ్రదర్ జయరాజు బ్రదర్ మనకు వర్తమానం అందిస్తారు. మంగళవారం రోజు కూడా అలాగనే ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. పగలంతా మీరు ఏకాంత ప్రార్థనలో ఉంటారు. ఆ తర్వాత సాయంకాలం 7:30 నుండి 9 గంటల వరకు బ్రదర్ కిరణ్ బ్రదరు, యవన వయసులో సేవ చేస్తున్నటువంటి సేవకులు జయరాజ్ బ్రదరు, మంగళవారం కిరణ్ బ్రదరు మనకు వర్తమానం అందిస్తారు. ఆ ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత భోజనం చేస్తారు. అర్థమవుతుందమ్మా? పగలంతా తినకుండా నైట్ ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత భోజనం చేస్తారు.
అలాగనే సోమవారం అలాగనే మంగళవారం అలాగనే. బుధవారం రోజు మాత్రం రాత్రి 7:30కి ప్రార్థన ఉండదు. 9:30 నుండి 12 గంటల వరకు హాఫ్ నైట్ ప్రార్థనతో, హాఫ్ నైట్ ప్రార్థన 9:30 నుండి 12 వరకు జరుగుతుంది. ఆ 12 ప్రార్థనతో 3 రోజులు ఉపవాస ప్రార్థన దినాలు కంప్లీట్ అవుతాయి. 3 రోజులు కంప్లీట్ గా తినకుండా ఉండరు. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత 9 తర్వాత తింటారు ఉండగలిగిన వారు. అయ్యా మేము డ్యూటీలకు వెళ్తాం, మేము ఉపవాసాన్ని ఉండలేము అయ్యా అన్న వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకోండి, మధ్యాహ్నం 3 గంటల నుండి ఏం తినొద్దు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఏం తినొద్దు, ఓన్లీ తాగేవి మాత్రమే తాగుతూ 3 నుండి రాత్రి 9 వరకు ఉండండి. 9ంటికి ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చు. 3 లోపు మీరు తిన్నా పర్లేదు, అంటే మీరు అప్పుడు టిఫిన్ తినేస్తారు, మధ్యాహ్నం భోజనం కూడా తినేస్తారు. 3 నుండి మాత్రం ఏం తినకుండా, అంటే ఒక జాము, బైబిల్లో జాములు ఉంటాయి అన్నమాట. ఆ జాము ఉపవాసం ఉన్నట్లు 3 గంటల నుండి 9 వరకు ఒక 6 గంటలు ఉపవాసం మీరు ఉన్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి 3 గంటల నుంచి మాత్రం అందరూ ఉండండి. ఉండగలిగిన వారేమో పొద్దున్న నుంచి ఉండండి. మీ ఆరోగ్యాన్ని బట్టి నేను ఉండగలనంటే మొత్తం ఉండి రాత్రి 9 తర్వాత తినండి. నేను ఉండలేను బ్రదర్, నేను జాబ్కి వెళ్ళాలి, లేదా పనికి వెళ్ళాలి, లేదా బయటికి వెళ్ళాలి అనుకున్న వారు మాత్రం మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 వరకు ఉండండి. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఈ ఉపవాస దినాలంటే ఏదో 2-3గా ఉండటం, కొంతమంది ఉండటం కాదు, కానీ మన ఇమ్మాన్యుయల్ యూత్ ఈ మార్నింగ్ ప్రేయర్ లో ఉండేటువంటి వారందరూ కనీసం 3 గంటల నుంచి ఉపవాసం అయినా అందరూ ఉండాలి. మరలా చెప్తున్నాను, ఎవ్వరూ ప్రార్థనలకి మిస్ అవ్వద్దు. అద్భుతాలు చేసేటువంటి ఉపవాస దినాలుగా. ఎందుకంటే ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనల ద్వారా జరగవు అనుకున్న కార్యాలు జరుగుతాయి. చాలా మంది పరిస్థితులను గమనించే ఈ ఉపవాస ప్రార్థన దినాలు ఏర్పాటు చేశాం. అందుకని అందరూ ఉపవసించండి. 2 రోజులేమో 7:30 నుండి 9 వరకు జరుగుతుంది నైట్ ప్రార్థన. 3వ రోజేమో హాఫ్ నైట్ ప్రార్థన జరుగుతుంది. నెట్ని జాగ్రత్తగా వాడుకోండి. పగలు ప్రార్థన, నైట్ ప్రార్థన ఉంటది కాబట్టి, పగలంటే మార్నింగ్ ప్రేయర్, నైట్ ప్రార్థన ఉంటది కాబట్టి నెట్ అయిపోయింది బ్రదర్ అని జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. శక్తివంతమైనటువంటి ప్రసంగాలు దేవుడు 3 రోజులు మనకు వినిపించబోతున్నాడు. 2 రోజులు చెప్పే దైవజనులు కూడా నా వల్లే యవన వయసులో సమర్పించుకొని ప్రభు కొరకు సేవ చేస్తున్నటువంటి సేవకులు, వారు శ్రేష్టమైన దేవుని మాటలు మనకు అందిస్తారు. దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు. 3 రోజులు ఉపవాస ప్రార్థన దినాలు అద్భుతంగా జరగాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. మీరు ఏం ప్రార్థన చేయాలో ప్రాముఖ్యంగా కొన్ని అంశాలు పెట్టుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, ఉద్యోగం లేని వారి కోసం, ఆర్థికంగా చితికిపోతున్న వారి కోసం, విడిపోయిన కుటుంబాల కొరకు, కుటుంబంలో పనిచేస్తున్నటువంటి అపవాది శక్తులు కాలిపోయి పారిపోనట్లుగా ఇలాంటి కొన్ని అంశాలు పెట్టుకున్న ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయాలి. మీరు ఉండటమే కాదు, మీకు తెలిసిన వారందరినీ కూడా వారికి చెప్పండి, వారిని ఉండమని చెప్పండి. మార్నింగ్ ప్రేయర్కి ఎంతో మంది జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. వారిని కనీసం ఈ 3 దినాలైనా రాత్రి ప్రార్థనలోకి రమ్మని చెప్పండి, ఆహ్వానించండి. దేవుడు అద్భుతాలు చేయు ఉపవాస దినాలుగా ఈ 3 దినాలు ప్రతిష్ఠింపబడాలి. ఆ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఘనముగా, మహిమకరంగా రేపటి నుండి జరగబోయే ఆ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ఆటంకాలు, అవరోధాలు అన్ని తొలగించి దేవుడు తన దాసుని అభిషేకించి అందరూ ఉపవసించే మనసు దేవుడు ఇవ్వాలి. కొంతమంది మా వల్ల కాదయ్యా, మేము ఉండలేమయ్యా అంటారు. కనీసం 3 గంటల నుండి అయినా తినకుండా ఉండలేవా? 2 పూటలు అప్పటికి అయిపోద్ది కదా. దయచేసి మరి శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టద్దు. బాగా శరీరం ఎక్కువ సుఖపడిపోయింది. దయచేసి అర్థం చేసుకొని అందరూ ఉపవాసం ఉండాలి. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ఏముందిలే ప్రార్థనలో పాల్గొనకపోతే అనుకోవద్దు. కొంతమంది తెలివిగా పొరపాటున తినేస్తారు. నేను తిన్నాను కదా అందుకే ప్రార్థనకు రావట్లేదు అంటారు. నువ్వు తింటే పొరపాటున క్షమాపణ చెబుతూ ప్రార్థనలో ఉండాలి, కానీ తిన్నానని ప్రార్థనకు రాకుండా ఉంటే అది ఇంకా తప్పు అవుతుంది. అందుకని ఈ ఉపవాస ప్రార్థన దినాలు అద్భుతంగా జరుగునట్లుగా, ఆశ్చర్యంగా దేవుడు జరిగించినట్లుగా దయచేసి అందరూ చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన. అందరూ ప్రార్థన చేయండి స్వరాలు ఎత్తి. నాయన, రేపటి నుంచి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండబోతున్నారు నీ పిల్లలు. అద్భుతాలు ప్రార్థన కూడికల ద్వారా మహిమకరమైనటువంటి కార్యాలు జరగాలయ్యా. 3 దినాలు ప్రార్థిస్తున్నప్పుడు కార్యాలు ఎలా చేసావు
తండ్రి తండ్రి మీరే కార్యం సమయమును చేయండి, కాలమును మీరే పాటించి కార్యం ప్రభా నీ చేయండి. సన్నిధిలో భయభక్తులతో ప్రభువా, ఆయన ప్రభువా, కోసం గడుపుటకు సహాయం ప్రభువా, చేయండి. వచ్చే దైవజనులు కూడా ప్రభా నీ నామములో బలపరచండి నాయన. వారు తండ్రి తండ్రి జ్ఞాపకం తోడుగా ఉండండి. చక్కని వర్తమానములతో ప్రభా మమ్మల్ని బలపరచుటకు సహాయం సిద్ధపరిచిన బిడ్డకు అయ్యా కూడా తోడుగా క్షణము ఉండండి. క్షణము అయ్యా బుధవారం జరిపో ఆఫ్ నైట్ ప్రార్థనలో కూడా ప్రభా తోడుగా ఉంది. రాని బిడ్డలందరినీ కూడా ప్రభా సమకూర్చిన ఆయన అయ్యా మీరు ఇచ్చే శ్రేష్టమైన వర్తమానములు ప్రభా విని వాళ్ళ జీవితాలు సరి చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కాలక్రమంలో ప్రభా పాటించడానికి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అయ్యా తండ్రి బలపరచండి ఆయన ముందుకు వేటికి సహాయం చేయండి. తండ్రి ఇళ్లలో ఉండి పనిచేసుకునే వారు ప్రభా భయభక్తులతోని దినమంతా కూడా నీ సన్నిధిలో గడిపిన ఆయన నీ నామానికి మరింత ఇచ్చే రీతిగానైనా బిడ్డలు బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ 3 దినములు కూడా నాయన నీ నామానికి మరింత తండ్రి కలుగుటకు అయ్యా సహాయం ఏ చేయమని, ఆటంకములు ఏ లేకుండా మీరు తోడుకులు చేయండి. తోచకుండా ఏ పాపాలను అయ్యా ఆటంకకుండా మీరు నాయన సహాయం నీ కాపుదల నీ స్తోత్రం, కృప మాకు తోడుగా ఉంచి నీ నామానికి స్తోత్రం. మహిమ అయ్యా పొందుకోమని ఈ అయ్యా దినంలో అయ్యా కూడా నాయన అయ్యా జయప్రదకరముగా జరుగుతుంది. తండ్రి కృప తండ్రి సహాయం దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొని వందనాలయ్యా తండ్రి. అమేన్ 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 అమేన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్వరమెత్తి అందరము స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం 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 జీసస్. అమ్మా మరలా చెబుతున్నాను, మర్చిపోవద్దు. ఈ ఉపవాస ప్రార్థనలను నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. కొంతమంది ఏంటో ఒక్కొక్కసారి కొన్ని మాటలు నిర్లక్ష్యంగా తీసుకుంటారు. దయచేసి దేవుని మాటను ఎప్పుడు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఏదో వంకలు చెప్పి ఏముందిలే అనేటువంటి ఆ భావన ఉండొద్దు. దయచేసి ఆసక్తిగా ముందుకు రండి. మీకోసమే కదా ఈ ఉపవాస ప్రార్థనలు. ఎందుకు ఇలాంటివి ఏర్పాటు చేస్తుంటామంటే మీరు బలపడాలని, మీరు ఎదగాలని, మీరు నిలబడాలని, మీకున్న సమస్యలు తీరాలని, మీరు ఆనందంగా గడపాలని. మీ నుండి ఏమీ కోరుకోవట్లేదు. మీ డబ్బు అవసరం లేదు, మీ పేరు ప్రఖ్యాతులు మీరు ఇచ్చేవి ఏవి అవసరం లేదు, మీ పొగడ్తలు అవసరం లేదు. మీరు ప్రార్థనల్లో ఉండండి, ప్రభువుకు దగ్గర అవ్వండి, దేవుని కార్యాలు అనుభవించండి. ప్రార్థనలో ఎక్కువ గడపడానికి, వాక్యాన్ని ఎక్కువ నేర్చుకోవడానికి ముందుకు రండి. రేపటి నుండి 3 దినాలు కూడా ఉపవాస ప్రార్థన శక్తి గురుండే ఉదయకాలం మీతో మాట్లాడతాను. దేవుడు గొప్ప కార్యాలు మనకు చేయబోతున్నాడు. కనీసం 3 గంటల నుండైనా మరలా మరలా చెప్పేది ఎందుకంటే మాట తప్పుతారేమోనన్న భయంతో 1కి 2, 3 సార్లు చెబుతున్నాను. ఉపవాసం ఉండండి, ప్రార్థనలో గడపండి. ఎన్ని పనులున్నా త్వరగా ఎలా ఉండాలంటే క్రమం ఉండాలి. పనులు త్వరగా పూర్తి చేసుకొని, ఇప్పుడు ఏదన్నా నువ్వు పనికి వెళ్ళి 4-5 వచ్చేస్తావు అనుకో, 6 గంటలకల్లా వచ్చేస్తావు అనుకో, ఆ గంటన్నరలో అన్ని పూర్తి చేసేసుకోవాలి. 7:30 ప్రార్థన ఉంది, ఆ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏంటి పొద్దున్నే ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఇంకో పని బాట లేదా మీకు అనేవారు ఉంటారు. వారికి ఏం తెలుస్తుంది ప్రార్థన విలువ? వారు ఏం మాట్లాడినా కూడా పట్టించుకోకుండా చక్కగా వచ్చి ఆ ప్రార్థనలో కూర్చోవడం, ఆ 3 దినాలు కూడా దేవుడు నాతో మాట్లాడాలనేటువంటి ఒక ఆశ కలిగి ప్రార్థనలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం, పగలు ప్రార్థన చేసుకోవడం, ఇలాగ సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి. దయచేసి ఈ ఉపవాస ప్రార్థనలను నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. 3 రోజులు మాత్రం మన ఇమాన్యుయల్ యూత్ ఫాస్టింగ్ డేస్. ఇంకా ప్రతి ఒక్కడు ఎవరైతే ఈ యూత్ లో ఉంటారో వారందరూ కంపల్సరీ ఫాస్టింగ్ లో ఉండాలి. 3 గంటల నుండి అయినా ఫాస్టింగ్ లో ఉండాలి. సరే, కొన్ని మాటలు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఈ అంశాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి వేరు పాయింట్లు మీతో చెప్పాను. ఈ రోజున ఒక వేరు పాయింట్లు మీతో చెప్తాను. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం. మనంతట మనం రాలేదు, కానీ ఆయన పిలిచాడు కాబట్టి మనం ఆయన బిడలుగా ఉండుటకు వచ్చామన్నమాట. క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారాడంటే ఏదో తల్లిదండ్రులు క్రైస్తవులను ఏదో అనుకోకుండా మారినోళ్ళం కాదు, కానీ దేవాతి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి మనం క్రైస్తవులుగా మారాం.
పిలిచాడని అందరికీ తెలుసు. ఎందుకు పిలిచాడో త్వరగా కొన్ని అంశాలు మీతో పంచుకుంటాను. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు తన దగ్గరికి? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రోమాలో ఉన్న దేవుని ప్రియులకి అనగా దేవుడు ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండుటకు. అదేనమ్మా, చదవండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు పిలిచాడయ్యా దేవుడు? నన్ను ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఎలా ఉండాలట? దేవుడు చేత పిలువబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తును ధరించి బాప్తిస్మము పొంది ఎవరైతే ప్రభువులో ఉంటారో వారందరూ ఎందుకు దేవుడు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధతే మన ముఖ్య కర్తవ్యం. ఎన్నోసార్లు మీకు చెప్పాను, పరిశుద్ధత మనకు ముఖ్యం. ఎందుకంటే మన నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. మనం చదువుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మనం మార్చబడవలసింది పరిశుద్ధులుగా. మనం వెళ్ళేది పరిశుద్ధుల రాజ్యం. పరిశుద్ధత అనేటువంటిది మనకు ప్రతిదానికి లింకప్ అయి ఉంది. లింక్ అవ్వడం అంటే ప్రతిదానికి పరిశుద్ధతే. నువ్వు వాక్యం ఎందుకు వినాలి? పరిశుద్ధంగా మారడానికి. ఆ పరిశుద్ధంగా మారడానికి ఏ వాక్యాన్ని వింటావు? పరిశుద్ధ గ్రంథములోని వాక్యాన్ని వింటావు. ఓకే, ఏ దేవుని గురించి వింటావు? పరిశుద్ధుడైన దేవుని గురించి వింటాం. ఈ లోకంలో ఏ పుస్తకానికి లేని పేరు పరిశుద్ధ గ్రంథం. ఏ దేవుడని పిలువబడిన వారికి లేని పేరు పరిశుద్ధుడైన వాడు. పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ గనుడు సుగుణాల సంపన్నుడండి మన దేవుడు. ఆయనలో పాపమేమీ లేదు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత మనలో అదే పరిశుద్ధత ఉండాలి. మనకి అదే పరిశుద్ధత అవసరం. ఈరోజు ఉందా మనకు ఆ పరిశుద్ధత? పరిశుద్ధతకి అసలు ప్రాధాన్యత ఇస్తున్నామా? నీ మాట పరిశుద్ధమైనదేనా? నీ చూపు పరిశుద్ధమైనదా? శుద్ధం అంటే శుభ్రపరచబడినది లేదా మలినాలు లేనిది. పరిశుద్ధం అంటే శుభ్రపరచబడి మలినాలు లేకుండా ఉన్నవాడే పరిశుద్ధుడు. ఈరోజు నువ్వు శుభ్రపరచబడ్డావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ విధానాలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించు. నువ్వు పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తున్నావా? అసలు పరిశుద్ధంగా ఉండటానికి ఏమాత్రం ముందుకెళ్తున్నావు? నువ్వే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్ను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే నువ్వు పరిశుద్ధంగా మారాలి. ఈ రోజున చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని కార్యాలు కావాలంటున్నారు. ఓకే, గుడ్, మంచిదే. అంతకంటే ముందు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నామా? అయ్యో, పరిశుద్ధత ఏముంది బ్రదర్, నా కార్యాలు జరిగితే చాలు, నేను అనుకుంది అయితే చాలు అనుకుంటున్నావు. పరిశుద్ధత సంగతి ఏంటి? పిలువబడింది పరిశుద్ధులుగా ఉండటానికి. పిలువబడిన ఉద్దేశమే, పిలిచిన ఉద్దేశమే పరిశుద్ధంగా మారడానికి. ఆ పరిశుద్ధతకై నీ ప్రాధాన్యత తక్కువగా ఉంది. ఇంకా నేను ఎంత పరిశుద్ధతలోకి వెళ్ళాలి, ఇంకా నేను ఎంత పరిశుద్ధంగా మారాలి, ఇంకా నేను ఇంకెంత పరిశుద్ధతలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ మనకు ఉండాలి. ఉందా? మీరు చెప్పండి, ఉందా? పరిశుద్ధతకై ప్రాకులాడుతున్నామా? పరిశుద్ధతకై పెనుగులాడుతున్నామా? అయ్యా, నాలో పరిశుద్ధత లేదయ్యా, నాలో పాపం ఉన్నదేమో, నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. యాకోబుకి
ఆశీర్వాదం కావాలని ఒక రాత్రంతా పెనుగులాడాడని మనకు తెలుసు. ఏ ఆశీర్వాదం? డబ్బు పరంగానా? ఎందుకు కాదు. లేదు? ఆమె దగ్గర నుండి అన్ని పట్టుకొస్తున్నాడు కదా. ఆస్తి ఎందుకు లేదు? ఆశీర్వాదం ఆస్తి కాదండి. ఆయన కోరుకున్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎలా చెప్పగలమంటే, నీ పేరేంటి? ఇజ్రాయేల్ అయ్యా. సారీ, ఆయన అంతకుముందు చెప్పిన పేరు యాకోబయ్య. యాకోబా, సరే నీ పేరు ఈ రోజు నుంచి ఇజ్రాయేలుగా పిలువబడుతున్నాడు. యాకోబు అంటే మడిమ పట్టుకున్నవాడు, మోసగాడని అర్థం. ఆ పేరు కాస్త ఎలా మారింది? దేవునితో పోరాడు అనిగా మారింది. అంటే పేరు మార్చాడు, జీవితం మార్చాడు. ఒకసారి దేవుడు ఆశీర్వదించాలంటే పేర్లు మారుస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి అబ్రాహం దగ్గరకు వచ్చి, నీ పేరేం పేరు? అబ్రాము అన్నాడు. అబ్రామయ్యా అన్న. ఈ రోజు నుండి నీ పేరు అబ్రహాము అన్నాడు. శారాయి దగ్గరికి వెళ్ళి, నీ పేరేం పేరమ్మా అంటే శారాయి. నీ పేరు ఈ రోజు నుంచి శారా అన్నాడు. ఏంటయ్యా పేరుతో ఏముందయ్యా అంటే, దేవుడు ఆశీర్వదించేటప్పుడు పేరుకు తగిన ఆశీర్వాదం ఉండాలని. శారాయి అంటే మాటకు జగడమాడేది అని అర్థం. శారా అనేటువంటి మాటకు రాజకుమారి అని అర్థం. ఇప్పుడు జగడమాడే స్త్రీని రాజకుమారిగా మార్చాలనుకున్నాడు దేవుడు. అలా మార్చాలనుకున్నాడు అంటే ఆమెను ఆశీర్వదించి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన, పరిశుద్ధతకై ఓ ప్రాకులాట. ఇక్కడే యాకోబు కూడా చేసింది అదే. నేను పరిశుద్ధత పొందాలి, ఆశీర్వాదం కావాలి. శారీరకంగా ఎంత డబ్బుండే ప్రయోజనం? నా బతుకు ఆశీర్వదింపబడాలి, ఆత్మ సంబంధమైన దీవెన కావాలని ఓ రాత్రంతా పెనుగులాడాడే. దేవుడు దీవించేదాకా వదిలిపోలేదే. దేవుడు ఆశీర్వదించేదాకా వదిలిపోలేదు, విడిచిపోలేదే. ఈరోజు మనం ఎలా ఉన్నామమ్మా? ఆ ఆశీర్వాదం పొందడానికి మనం ఏ మాత్రం తాపత్రయపడుతున్నాం? దేవుడు పిలిచిన పిలిపే పరిశుద్ధంగా ఉండటానికి. దాని కొరకు ప్రాకులాడాలి. అయ్యా నీలో ఏదైనా పాపం కనపడింది అనుకో, మనుషులన్నాక పాపం చేయటం సహజం. ఎవరుండారు పాపం చేయకుండా? ఆ బ్రదర్ చేయకుండా ఉన్నాడా? ఈ సిస్టర్ చేయకుండా ఉందా? సమర్థింపులు కాదు. నీలో పాపం కనబడిన వెంటనే వెంటనే మోకరించే, ప్రభువా నా నోట బూతు మాట వచ్చిందయ్యా, నేను తొందరపడి మాట్లాడానయ్యా, ఆవేశంతో ప్రవర్తించానయ్యా, ఆతృతతో ముందుకెళ్ళానయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, కడగండి అయ్యా, అయ్యా తెలిసి తెలిసి పడిపోయానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. అందుకే యెషయా 41:4 ఉంటది, చదవద్దు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని ఉంటది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను విడిపించేవాడు విమోచకుడు. ఆ విమోచకుడు పరిశుద్ధుడైనప్పుడు నీలో కూడా అదే పరిశుద్ధత ఉండాలా? నీ దేవుడు పరిశుద్ధుడైనప్పుడు నీలో కూడా అదే పరిశుద్ధత కావాలి. ఆయన విమోచకుడు, విడిపించేటువంటి వాడు. ఆయన నిన్ను పిలిచిందే పరిశుద్ధులుగా ఉండటానికి. 2, ఎందుకు పిలిచాడయ్యా దేవుడు? ఎందుకు పిలిచాడు? అదే రోమా 1:7 మీరు గమనిస్తే ఆ మొత్తం కలిపే ఉంటాయి. 1వ అధ్యాయం 7వ వచనంలో మీరు లాస్ట్ లైన్, వారిలో ఉన్నవారే మీరు యేసుక్రీస్తు వారిలో వారిగా ఉన్నవారు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎందుకు పిలిచాడట? అదే అక్కడే ఉంటది. ఎందుకు పిలిచాడట? ఎలా ఉండే? యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలిచాడట. ఇప్పటి వరకు నీవు నీ సొత్తే ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు? యేసుక్రీస్తు వారిగా. యేసుక్రీస్తు సొత్తు, దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉండటానికి యేసుక్రీస్తు వారిగా, యేసుక్రీస్తు వారిగా, యేసుక్రీస్తుకు సంబంధించిన వారిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంతకు ముందు వరకు సాతాను సంబంధులు మనం, ఇంతకు ముందు వరకు లోక సంబంధులం మనం, ఇంతకు ముందు వరకు పాపపు సంబంధులం మనం. అంటే దానికి సంబంధించిన వారు. ఎప్పుడైతే దేవుని చేత మనం పిలువబడి ఉన్నామో అప్పుడు మనము మన సొత్తు కాదు, యేసుక్రీస్తు వారిగా, యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారం, సిలువ మోస్తున్న వారం, మనల్ని మనము ఉపేక్షించుకున్న వారం, ప్రభువుని వెంబడిస్తున్న వారం. మనం యేసుక్రీస్తు వారం, యేసుక్రీస్తుకు సంబంధించిన వారం. దేవుడు మనల్ని పిలిచిందే యేసుక్రీస్తు సంబంధించిన వారిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు.
ఈరోజు మనం ఎవరి సొత్తుగా ఉన్నాం? ఎవరి చేతిలో ఉన్నాం? దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లు బ్రతుకుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. దేవుణ్ణి పిలిచింది ఎందుకు? దేవుణ్ణి ఏర్పాటు చేసింది ఎందుకు? దేవుడు నిన్ను కోరుకుంది ఎందుకు? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకు? ఒకసారి ఆలోచించు. ఒకసారి నువ్వే గమనించు. యేసుక్రీస్తు వారిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు అది గుర్తుపెట్టుకొని, నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని, నేను ఎలా పడితే అలా ఉండకూడదు, నేను యేసు ప్రభుకి సంబంధించిన వ్యక్తినని ఆలోచన మనకు ఉండాలి. ఈరోజు మనకు ఆలోచన ఉంటుందా? లేదనే చెప్పాలి. మనం లోక సంబంధమైనటువంటి వారిగా ఉంటున్నాము, కానీ యేసుక్రీస్తు వారిగా ఉండలేకపోతున్నాం. దేవుడు మనల్ని పిలిచిందే యేసుక్రీస్తు వారిగా, యేసుక్రీస్తుకు సంబంధించిన వారిగా మనము ఉండటానికే పిలువబడ్డాము. మూడు మూడు రోమా అక్కడే 8:28 చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుడు ఎందుకు పిలిచాడట? ఆయన పిలవడానికి వెనుక ఓ సంకల్పం ఉన్నది. సంకల్పం, ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక. దేవుని ప్రేమించే వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన. దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన సంకల్పము కోసం, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని మనల్ని పిలిచాడు. ఆయనకు మన పట్ల ఒక ఆలోచన ఉన్నది. మనందరం కూడా కారణ జన్ములం. ఏదేదో అనుకోకుండా పుట్టిన వారం కాదు, లేదా ఏదో యాదృచ్ఛికంగా ఏదో మమ్మల్ని గన్నది ఎందుకు అన్నదో తెలియదు అనేటువంటి వారం కాదు. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది. ఆ తలంపు, ఆ ఉద్దేశం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాం మనం. ఎందుకు? ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలనే, ఆయన సంకల్పము కొరకు మనం పిలువబడ్డాం. అర్థమవుతున్నాయేమో నా మాటలు? సమయం లేదని ఎక్కువ వివరించట్లేదు. దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం. నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ కొన్నాం అనుకో, దాని పట్ల మనకు ఉద్దేశం ఉంటుంది. ఎందుకు? ఏ ఉద్దేశం? దాంట్లో నుంచి నేను మంచినీళ్ళు తాగాలి. ఫోన్ కొన్నాం, దానివల్ల ఒక ఉద్దేశం ఉంటుంది. ఫోన్ నేను పలానా దానికి వాడాలి. నిన్ను దేవుడు భూమి మీదకి పంపించాడు, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీవు ఆయన పనిలో వాడబడాలి. ఆ పని నీకు చెప్పడానికి నిన్ను పిలిచాడు. నీ జన్మకు ఒక కారణం ఉంది, అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన సంకల్పము కొరకే నువ్వు పిలువబడ్డావు. ఆయన ఉద్దేశం కొరకే నువ్వు పిలువబడ్డావు. అది గుర్తుపెట్టుకో. నాలుగు సమయం లేక త్వరగా చెప్తున్నాను. 4 గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. సహోదరులారా, ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మీరు ఇక్కడ చెప్తాడు, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారట? స్వతంత్రులుగా. అంటే మనం బానిసలుగా ఉండటానికి కాదు. స్వతంత్రం ఉంది కదా అని నాకు నచ్చిన శారీరక క్రియలు నేను చేస్తానని శారీరక క్రియలు చేసుకోవడానికి దీన్ని కారణం చేసుకొనక ప్రేమ కలిగి ముందుకెళ్ళిపోండి అంటున్నాడు భక్తుడు. ఏంటంటే దాని అర్థం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం బానిస బ్రతుకుల్లో ఉండాలన్నది ఆయన చిత్తం కాదు. మనం బంధింపబడి, నిన్న మీకు చెప్పాను, కాడి. ఏ కాడి? సాతాను కాడి, దాస్యపు కాడి, శాపపు కాడి. ఆ కాడి క్రింద నువ్వు ఉండటానికి కాదు నిన్ను పిలిచింది, స్వతంత్రంగా ఉండటానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి, బంధింపబడిన నీకు విడుదలనివ్వడానికి దేవుడు పిలిచింది. ఆయన పిలుపు ఎందుకంటే నువ్వు స్వతంత్రంగా ఉండటానికే దేవుడు పిలిచాడు. అందుకని నేను ఇక స్వతంత్రంగా ఉండాలి. సాతాను బంధకాల్లో ఉండటానికి దేవుడు నన్ను పిలవాల. నాకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను ఆ ఫ్రీడమ్ని వాడుకోవాలి. నేను సాతానుకి బందీని కాదు, నేను సాతాను బంధకాల్లో లేనని మనం గ్రహించి స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ స్వతంత్రాన్ని కాపాడుకుందాం. తరువాత దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు?
పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. అదేనమ్మా. దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుడు ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అసలు ఎందుకు పిలిచాడో కూడా స్పష్టంగా ఉంది. ఇక మనం ఎంత జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలించాలి. దేవుడు మనల్ని పిలిచిందే ఆశీర్వాదానికి వారసులు అవడానికి. శాపంలో ఉండాలని, నష్టంలో ఉండాలని, కీడుల్లో ఉండాలని ఆయన ఉద్దేశమే కాదు. ఆయన పిలిచిందే ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదం, వారసత్వం. దేవుడు వారసత్వాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నాడు. ఆ వారసత్వపు ఆశీర్వాదానికి మనందరం కూడా అర్హులుగా మారడానికి దేవుడు మనలను పిలిచాడనమాట. అర్థమైందా? మన శాపపు కాడిలో ఉండటానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులు అవటానికి. దేవుని ఉద్దేశమే మనల్ని ఆశీర్వదించాల. ఆత్మ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడో అర్థమైందా? వీటిని పూర్తిగా వివరించుటకు మన దగ్గర సమయం లేదు, కానీ త్వరగా మీతో చెప్పాను. దేవుడు ఎందుకు పిలిచాడు? నెంబర్ 1, పరిశుద్ధులుగా ఉండుటకు, మారటానికి. చెప్పాలి. పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండటకు, పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధంగా మారాలి, పరిశుద్ధతలో ఉండాలి. దేవుడు మనల్ని పిలిచాడు. 2, యేసుక్రీస్తు వారిగా ఉండటం. వారిగా, యేసుక్రీస్తుకు సంబంధించిన వారిగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. 3, ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలువబడి, సంకల్పము కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. 4, పిలువబడను. బానిస బ్రతుకుల్లో కాదు, స్వతంత్రంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. 5, ఆశీర్వాదమునకు వారసులవుటానికే దేవుడు మనల్ని పిలిచాడు. మనందరికీ తెలిసిన మాటలే. ఒకసారి ప్రార్థన చేసుకుందామా? నువ్వు నన్ను పిలిచావని నాకు తెలుసు, కానీ ఎందుకు పిలిచావో ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు నాతో మాట్లాడావు. నిజమే, నేను పరిశుద్ధంగా మారాలి, ఆశీర్వాదానికి వారసునిగా నేను మారాలి, స్వతంత్రులుగా మేము బ్రతకాలి. అయ్యా, నీ సంకల్పము మా ఎడల నెరవేరాలి. అందుకే మమ్మల్ని పిలిచావు. ఆ పిలుపును కాపాడుకునే కృప మీరు మాకు అనుగ్రహించండి అని అందరూ ప్రార్థన చేసుకోండి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నీ పిలిచిన పిలుపు అయ్యా ఎంత గొప్పది. నీవు మమ్మల్ని అందరినీ పిలిచావు, ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలిచావు, స్వతంత్రులుగా ఉండుటకు పిలిచావు, నీ సంకల్పాన్ని నెరవేర్చుటకు పిలిచావు, నీ వారిగా ఉండుటకు పిలిచావు, పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధతను కొనసాగించుటకు పిలిచావు. నీ పిలుపుని అర్థం చేసుకున్న వారిగా సాగిపోనట్లుగా తగిన జ్ఞానం ఇవ్వండి. ఏదో ఆచారపరమైనటువంటి భక్తి కాదు, ఏదో నామమాత్రమైన భక్తి కాదు నాయన, నీకు ఇష్టమైనటువంటి భక్తి మేము చేయనట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని విమోచించే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, మా అందరినీ కూడా పిలిచిన నీ పిలుపుకు తగినట్లుగా మేము నివసించినట్లుగా మాకు విమోచన దయచేయండి నాయన. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత ఇవ్వండి, ఆర్థిక సమస్యలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి, మానసికంగా నలిగిపోతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి, కనికరము లేని వారికి కనికరాన్ని ఇవ్వండి అయ్యా. కుటుంబాల్లో గొప్ప కార్యం చేయండి. ఆదివారపు ఆరాధనలకు వెళ్తుండగా వారికి తోడుగా ఉండి నెమ్మదినివ్వండి అయ్యా. అయ్యా తండ్రి, అయ్యా ఈరోజు చక్కగా ప్రార్థన జరిగించినటువంటి తల్లిగారికి, విజ్ఞాపన చేయించిన సహోదరికి కూడా తోడుగా ఉండండి. ఇంకా మా గ్రూప్ లో ఎందరో నీ పనిలో వాడబడినట్లు సహాయం చేయండి.
అయా రేపటి నుండి ఉపవాస ప్రార్థన కూడికలు ఘనంగా జరిగించండి. ఆయా ఆటంకములు అవరోధములన్నిటినీ తొలగించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీళ్ళ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 మా అందరికీ వందనాలయ్యా. వందనాలు. మరి రేపటి నుంచి అందరికీ ఉదయకాల ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన లెక్కే వస్తుంది. అందుకని అందరూ అది గమనించండి.